ఉద్యమాల కిల్లా వరంగల్లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న విజయోత్సవ సభ పెట్టడం విడ్డూరంగా ఉన్నది. సమాజంలో అన్ని వర్గాల కంటే జనాభా పరంగా ఎక్కువ ఉన్నది ఎస్సీ జనాభా. ఈ సంవత్సర కాలంలో ఎస్సీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది గుండు సున్నా. పూర్తిగా సామాజిక న్యాయం లేనేలేదు. ఎలక్షన్లో చెప్పిన మాటలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం లేదు. ఇద్దరు మాలలకు ఒక మరి మన దామోదర్ రాజనరసింహ మోచికి ఇవ్వడం జరిగింది. అత్యధిక జనాభా గల మాదిగలకు గుండు సున్నా ఇవ్వడం జరిగింది. అటు తర్వాత ఎంపీల విషయంలో కూడా 2 ఎంపీలు మాలలకిచ్చి వరంగల్ బైన్లా అని చెప్పుకునే కాబేకి ఇవ్వడం జరిగింది, కడియం కాబేకి. అక్కడ నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఎస్సీ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని భారతదేశానికే ఆదర్శంగా 17 లక్షల కుటుంబాలకు ఉపయోగపడే విధంగా దళిత బంధు తీసుకొస్తే మొదటి సంవత్సరంలో 40,000 మందికి దిగ్విజయంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. రెండో విడత 2 లక్షల మందికి ఇచ్చే పూర్తి ఏర్పాట్లు చేసిన సందర్భంలో ఎలక్షన్లు రావడం, మా ప్రభుత్వం వస్తే 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పేసి ఎస్సీ ఓట్లను కొల్లగొట్టడానికి 12 లక్షలు ఇస్తామని చెప్పేసి ఆశ పెట్టడం జరిగింది. గతంలో హుజురాబాద్ లాంటి నియోజకవర్గంలో మొదటి విడతలో పూర్తిగా ఇవ్వలేదు, మిగతా డబ్బులు ఇవ్వమంటే ఇప్పటివరకు ఒక పైసా ఇవ్వని పరిస్థితి. తర్వాత ఈ సంవత్సర కాలంలో దళిత బంధు అసలుకే లేదు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి వెళ్ళి ఎస్సీలకు సంబంధించిన ఏ ఒక్కరికి 1 లక్ష రూపాయలు కూడా బయటికి రాలేదు. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ విదేశాల్లో చదివే పిల్లలకు ఎవరికి కూడా ఆ డబ్బులు పడడం లేదు. అంతేకాకుండా ఈరోజు అవ్యక్త వరంగల్ జిల్లాలోనే ఒక కుటుంబం నుంచి వెళ్ళి తండ్రి కూతురికి 2 బైన్ల కులమని చెప్పుకునే వాళ్లకు ఎందుకు బైన్ల కులమని చెప్పాల్సి వస్తుందంటే, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్ళు నేను మాదిగా అని చెప్పుకున్నాడు కడియం శ్రీహరి గారు. బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక నేను బైన్లా అని చెప్పుకున్నాడు. అసలు చరిత్ర చూస్తే మోదుగువెల్లి నరసింహ కానీ కృష్ణమాది కానీ పర్వతగిరిలో చరిత్ర చూస్తే ఆయన బీసీ పద్మశాలి అని. మరి ఇప్పుడు ఎస్సీలో జనగణ జరుగుతూ ఉంది. మరి ఆయన ఏ కులం రాస్తారో చూడాలి. మన్మరాలు పేరు దియా నజీర్ కడియం. మన్మరాల పేరు దియా నజీర్ కడియం. మన్మరాలకు కడియం ఎట్లా వస్తుంది? బిడ్డకు కడియం అని పెట్టుకోవడం జరిగింది. అంటే రాజకీయ వారసురాలను ఇప్పటి నుంచే కడియం వారసురాలుగా మన్మరాలను కూడా తయారు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అభివక్త వరంగల్ జిల్లా 2 మరి ఇక్కడికి వచ్చిన తర్వాత 2 కూడా ముందు బీఆర్ఎస్ పార్టీలో అన్ని రకాలుగా అనుభవించి ఎంపీగా, ఉప ముఖ్యమంత్రిగా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, వాళ్ళ బిడ్డకి అందరికీ తెలిసిన విషయం. పార్టీ ఫండ్ తీసుకున్న తర్వాత దానికి సాక్ష్యం ఏంది అంటాడు. పార్టీ ఫండ్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్కు పోవడం జరిగింది.
కాంగ్రెస్ పోయిన తర్వాత ఒకటే మాట చెప్పదలుచుకుని ఏంటంటే ఎవరైనా పార్టీ మారిపోయినప్పుడు జిల్లాకో నియోజకవర్గానికో లాభం కోసం పోతారు, అభివృద్ధి కోసం అంటారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఏమైనా తీసుకొచ్చినావా? స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా తీసుకొచ్చినావా? ఓన్లీ ప్యాకేజీ ఎంపీ స్వార్థపూర్తిగా కుటుంబం బాగుపడడానికి రాజకీయ వారసురాలు తీసుకురావడానికి మాత్రమే అది చేసిండు. అసలు సబ్జెక్ట్ ఇది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన గౌరవ పెద్దలు మిత్రులు వినయ్ భాస్కర్ గారికి, అలాగే ఈ ప్రెస్